యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియ స్నేహితులారా, మన అనుదిన వాక్య ధ్యానంలో పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం చదువుకుంటున్నాం కదా. ఈరోజు 3వ అధ్యాయం చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణంగా ధరించుకొను. నీ హృదయమన పలక మీద వాటిని వ్రాసుకొను. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నొంది మంచివాడవని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నయూ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నయూ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయం కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందతగిన వారికి చెయ్యకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను పొయ్యి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు. నీకు హాని చేయువానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము. వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగొరవద్దు. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును. దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు.